वा प्राप्ताखिल द्रविडवेदरहस्यजातम् श्रीगौतमान्वयजमाश्रितभागधेयम् गोपालदेशिकमहम् शरणम् प्रपद्ये वाधूलान्वयसञ्जातमप्पलार्यतनूभवम् गोपालाचार्य सच्छात्रम् वन्दे वेङ्कटदेशिकम् श्रीवात्स्य वरदाचार्य पौत्रम् तत्पदसंश्रयम् तातार्यतनयम् वन्दे रघुनाथाह्वयम् गुरुम् कास्यपान्वय सञ्जातम् नारायणपदाश्रितम् श्रीमन्नारायणम् वन्दे యతీశ్వరశ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రణామం లక్ష్మణముని ప్రతిగృహ్ణాతు మామకం ప్రసాదయతి యత్సూక్తి స్వాధీనపతికాం శృతిం అనుకల్పభూతమురజిత్పదం సతాం అజహత్రివర్గమపవర్గ వైభవం చలచిత్తవృత్తి వినివర్తన ఔషధం శరణం యతీంద్రచరణం వృణీమహే. శ్రీవత్సచిహ్నమిశ్రేభ్యో నమ ఉక్తిమధీమహే యదుక్తయస్త్రయీ కంఠే యాంతి మంగళసూత్రతాం. శ్రీయామునార్యపద పంకజ సక్త చిత్తే శ్రీమత్పరాంకుశ గురూత్తమలబ్ధ విద్యే శ్రీలక్ష్మణే మునివరేర్పిత సర్వభావం శ్రీవత్సచిహ్న గురుమన్మహమాశ్రయామి. జయతు జయతు దేవః కేశవః క్లేశహారీ జయతు జయతు నాథో భాష్యకారో యతీనాం జయతు జయతు నిత్యం కూరనాథో మహాత్మా జయతు జయతు భవ్యా భారతీ తస్య దివ్యా. శ్రీమల్లక్ష్మణయోగినో నియమనం మూర్ధ్నా దధత్సాదరం శ్రీవత్సాంకగురుత్తమో గుణనిధిర్దేవాధిరాజస్తవం దివ్యం యం విరచయ్య దృష్టిమతులాం లేభే స ఏషస్తవో జిహ్వాగ్రే మమ దోషగంధ విధురో నిత్యం సముజృంభతాం. హతావజ్యా హృజ్యా గుణగణ సమృద్ధా సుమధురా గభీరా సౌహార్దం మనసి విదధానా విజయతే. యదీయా శ్రీసూక్తి సకలు భగవాన్ భద్రచరితో గురుః శ్రీవత్సాంకో నివసతు మదీయే హృది సదా. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలని తెలియచేస్తూ నిన్నటి పాఠ్యాంశాన్ని సంక్షిప్త మధురంగా మననం చేసి మన ముందు ఉంచినటువంటి స్వరూపని మనసారా అభినందిస్తున్నాను. నిన్నటి శ్లోకంలో కొన్ని ఎక్స్ట్రా విషయాలు చెప్పుకున్నాం, కానీ ఏది అవసరమో అంతవరకే దానిని చక్కగా సంగ్రహించుకొని అనుసంధానం చేసి పరమాత్మ నేత్ర వైభవాన్ని కూరత్తాళ్వాన్ వర్ణించిన తీరుని చక్కగా మనకి వివరణ చేశారు. ఇంకొక నిమిషం పెంచుకోవచ్చు, మరి ఒక నిమిషం ముందే తగ్గిపోయింది. అలా కాకుండా కొంచెం రాసుకున్నప్పుడు బాగా అలవాటు పడి ఉన్నారు వీళ్ళందరూ కూడా. స్వరూప వీళ్ళందరూ ఫస్ట్ ప్రారంభం చేసిన వారిలో వీళ్ళు ముందు వరుసలో ఉన్నటువంటి వారు మననానికి. అంచేత ఇంకొక 1-2 నిమిషాలు దాన్ని విస్తారంగా చెప్పేటటువంటి ప్రయత్నం చేసి ఉండాల్సింది అని నేను సూచన చేస్తున్నాను. చేసిన దాంట్లో ఏ రకమైనటువంటి దోషము లేదు. అలాగే అకార్య చింతా సమకాలమేవ అనే శ్లోకంలో 2 దిద్దుబాట్లున్నాయి. ఆకార్య అన్నారు, ఆకార్య కాదు అకార్యము అంటే చెడ్డ పని, చేయకూడని పని అని అర్థం. అక్కడ దీర్ఘం ఉండకూడదు. అలాగే ఇంకొక దోషము చివరి లైన్ లో కూడా ప్రత్యాదిదేశ వినయం అన్నారు. అక్కడ శాకి దీర్ఘం ఉంటుంది. ప్రత్యాదిదేశ వినయం వినేత అన్న దాంట్లో చిన్న స్ఖాళిత్యం ఉంది, కానీ వరదరాజస్తవం శ్లోకానుసంధానం చాలా అద్భుతంగా చేశారు. ఎక్కడా దోషం లేకుండా విషయాన్ని చక్కగా అవగాహన చేసుకుంటారు. అందంగా దాన్ని వివరించగలిగేటటువంటి శక్తిమంతురాలు మన స్వరూప. ఇతోధికమైనటువంటి సామర్థ్యాన్ని పొంది చక్కగా భగవద్భాగవత అనుగ్రహంతో, ఆచార్య అనుగ్రహంతో, భగవంతుని అనుగ్రహంతో సద్గ్రంథ అధ్యయనాన్ని సఫలం చేసుకోవాలి అని నేను ఆచార్యులని పెరుమాళ్ళని ప్రార్థన చేస్తూ ఈనాటి వ్యాసంగాన్ని మనం శ్లోకానుసంధానంతో ప్రారంభం చేసుకుందాం. మన ఈ జరగబోయే కార్యక్రమానికి కూడా చక్కటి కైంకర్యాన్ని చేసుకోవటానికి
ముందు శ్రీకారం చుట్టారు. ఈసారి అక్కడ జరిగే కార్యక్రమంలో తదియారాధన నిమిత్తంగా తాము విశేషమైనటువంటి ద్రవ్య సమర్పణతో దానికి ఆ కైంకర్య లాభాన్ని పొందుతాను అని ముందుకు వచ్చారు. అలాంటి ఒక సహృదయం, అలాంటి కైంకర్య అభిలాష కలిగి ఉండడం నిజంగా అభినందనీయం. అది కూడా ఇతోధికంగా వృద్ధి చెందాలి అని పెరుమాళ్ళని ప్రార్థన చేస్తున్నాను. మనం శ్లోకానుసంధానం చేసుకుందాం, ప్రారంభం చేసుకుందాం. శ్రీవత్సాంకం నమస్యామి భక్త్యా గురుశిఖామణిం యస్య రత్నాయతే పంచస్తవీ స్తోత్ర సరేద్భుత స్వస్తి హస్తి గిరిమస్తశేఖరస్వం సంతనోతు మయి సంతతం హరిః యస్య నిస్సమాభ్యధికమభ్యధత్తయం దేవం ఔపనిషదీ సరస్వతీ. గుణాయత్తం లోకే గుణిషు హిమతం మంగళపదం విపర్యస్తం హస్తిక్షితిధరపతే తత్వయి పునః గుణాః సత్యజ్ఞాన ప్రభృతయ ఉత త్వద్గతతయా సుభీభూయం యాతా ఇతి నిరణైష్మ శృతివశాత్ నిరాబాధం నిత్యం నిరవధి నిరంహో నిరుపమం సదా శాంతం శుద్ధం ప్రతిభటమవద్యస్య సతతం పరం బ్రహ్మామ్నాతం శృతిశిరసి యత్తద్వరదతే పరం రూపం సాక్షాదిదమపదం వాంగ్మనసయోః ప్రశాంతానంతాత్మానుభవజ మహానందమహిమ ప్రసక్తస్తైమిత్యానకృత వితరంగార్ణవదశం పరం యత్తే రూపం స్వసదృశదరిద్రం వరదతత్ త్రయీ విస్ప్రక్షంతి పరనిరసనే శ్రామ్యతి పరం న వక్తుం న శ్రోతుం న మనితుమథోపాసిషితుం న చ ద్రష్టుం ప్రేమ్ణా తదను న చ భోక్తుం హి శుశకం పరం యద్వస్తూక్తం నను వరద సాక్షాత్ తదసి భో కథం విశ్వస్మై త్వం కరిగిరి పురస్తిష్ట సైహ ప్రకృష్టం విజ్ఞానం బలమతులమైశ్వర్యమఖిలం విమర్యాదం వీర్యం వరద పరమాశక్తిరపి చ పరం తేజశ్చేతి ప్రవర గుణషట్కం ప్రథమజం గుణానాం నిస్సీమ్నాం గణన విగుణానాం ప్రసవభూః గుణైః షడ్భిస్త్వేతైః ప్రథమతరమూర్తిస్తవ బభౌ తతస్తిస్త్రస్తేషాం త్రియుగయుగళైర్హి త్రిభిరహుః వ్యవస్థాయా చైషానను వరద సావిష్కృతివశాత్ భవాన్ సర్వత్రైవ త్వగణితమహామంగళగుణః ఇయం వై యూహీ వై స్థితిరథ కిలేచ్ఛా విహృతయే విభూతీనాం మధ్యే సురనరతిరశ్చామవతరన్ సజాతీయస్తేషామితి తు విభవాఖ్యామపి భజన్ కరీశ త్వం పూర్ణో వరగుణగణైస్తాన్ స్థగయసి పరో వా వ్యూహో వా విభవ ఉత వార్చావతరణో భవన్వాంతర్యామీ వరవరదయో యో భవసి వై ససత్వం సన్నైషాన్ వరగుణగణాన్ బిభ్రదఖిలాన్ భజద్భ్యో భాస్యేవం సతతం ఇతరేభ్యస్త్వితరథా దయాక్షాంత్యౌదార్య మృదిమ సమతా సౌహృద ధృతి ప్రసాద ప్రేమాజ్ఞాశ్రిత సులభతాజ్యావరగుణాః తథా సౌందర్యాజ్యాః తవ వరదరాజోత్తమగుణాః విసీమానో సంఖ్యాః ప్రణతజనభోగం ప్రసువతే అనన్యాధీనత్వం తవ కిల జగుర్వైదికగిరః పరాధీనం త్వాం తు ప్రణత పరతంత్రం మనుమహే ఉపాలంభోయంభోః శ్రయతి బత సార్వజ్ఞమపి తే యతో దోషం భక్తేష్విహ వరద నైవాకలయసి పాణిపాదవదనే క్షణశబ్దైః అంబుజాన్యపది సంవరదత్వం బాహుభిస్త్వతి విశాలతమాలాన్ ఆంజనం కరిగిరేరసి శృంగం. 31వ శ్లోకం. పరభాగమియాద్రవేస్తమిశ్రా వరదాతః త్వయి వరదాజ్య త్వయి తన్నిశామయామః గమితా తవ వక్త్రచిత్రభానోః
పరభాగం నను కౌంతలీతమిశ్ర ఉభయోరపి పక్షయోః తిథిర్యా విషమీభావ నిరాసదాష్టమీతి ఉపమానజ సంపదేః సేందోః వరదాభూద్భవతో లలాటలక్ష్మ్యా అలకాళి చికీర్షయా కిలాత్తా సుపరీచిక్షిషయా లలాటపట్టే సుమషీ నికషీకృతా భ్రువౌ తే వరదస్యాత్ అకృతత్వతస్తు నైవం శ్రవసశ్చ దృశశ్చ శబ్దరూపగ్రహణే తేన హి జీవవద్వ్యవస్థా ఉభయోరఖిలేక్షణక్షమత్వాత్ వరదాతః శ్రవణాశ్రయే దృశౌతే. ఇంతవరకు మనం అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. ఈ దశకమంతా కూడా వసంతమాలిక అనేటటువంటి వృత్తంలో కూరత్తాళ్వాన్ మనకి అందిస్తున్నారు అని మనం తెలుసుకున్నాం. ఇవాళ చివరిలో అనుసంధానం చేసుకోబోయేటటువంటి పాసురాలు శ్లోకాలు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. పెరుమాళ్ తిరుమొഴി అనేటటువంటి దివ్య ప్రబంధంలో 7వ దశకంలో 4వ పాసురం పెరుమాళ్ తిరుమొഴി. కన్ఫ్యూజ్ అవ్వకండి. కులశేఖరులు అందించిన పెరుమాళ్ తిరుమొഴിలో 7వ దశకంలో 4వ పాసురం. అలాగే తిరువాయుమొഴിలో 7వ దశకంలో 7వ పత్తులో 3వ దశకంలో 3వ పాసురం. తిరువాయుమొഴి 7, 3, 3. నిన్న శ్రీరంగరాజస్తవం పూర్వ శతకంలో మనం 98వ శ్లోకాన్ని అనుసంధానం చేసుకున్నాం, కృపయా పరయ అని. ఆ తర్వాత ఉండే 2 శ్లోకాలు కూడా నేత్ర వైభవాన్ని కటాక్ష వైభవాన్ని చెప్తాయనుకున్నాం. ఆ 2 శ్లోకాలు కూడా ఇవాళ అనుసంధానం చేద్దాం. 99, 100 శ్లోకాలు ఇవి జ్ఞాపకం పెట్టుకోండి. ఇవాళ మన అభ్యాసం శ్లోకాన్ని ప్రారంభం చేసుకున్న తర్వాత చేసుకుందాం. దానికి విషయం కరెక్ట్ గా సరిపోతుంది కనుక ప్రత్యేకించవద్దు. నిన్న ఒక్కటే శ్లోకమైంది. ఇవాళ మనం 2 శ్లోకాలను అనుసంధానం అర్థంతో అనుసంధానం చేసుకునేటటువంటి సమయాన్ని మనం సమకూర్చుకుందాం. 2 శ్లోకాల అర్థాన్ని మనం తెలుసుకుంటూ ముందుకి సాగుదాం. ముందుగా నేను 35వ శ్లోకాన్ని అనుసంధానం చేస్తున్నాను, గమనించండి. స్వామి యొక్క తిరుముఖ మండల వర్ణనం చేస్తున్నారు అనుకున్న ఈ దశకంలో మా వృత్తం వసంతమాలిక వృత్తం, విషయం తిరుముఖ మండల వర్ణనం. ఆ తిరుముఖ మండలానికి మళ్లీ చేరడానికి కారణం ఏమిటి అంటే ఆభూషణాలతో కూడిన అవయవాలని ముందు చెప్పారు. ఇప్పుడు తిరుముఖ మండలంలో ఉండేటటువంటి ప్రత్యేక అవయవ సౌందర్యాన్ని వర్ణన చేస్తున్నారు అని అనుకున్నాం. అలా మొత్తం ముఖమండలాన్ని వక్త్ర చిత్రభానుడు అన్నారు. మొత్తం కలిపి మొదటి శ్లోకంలో చెప్పారు. తర్వాత లలాటాన్ని వర్ణన చేశారు అని మనం అనుకున్నాం. ఆ లలాటం తర్వాత కనుబొమ్మలని వర్ణించారు. నిన్నటి శ్లోకంలో నేత్రాల యొక్క వైశాల్యాన్ని వర్ణన చేశారు. ఇప్పుడు ఈ శ్లోకంలో ఏం వర్ణిస్తున్నారు అనేది మనం గమనించుకోవాలి. ఈ శ్లోకము తర్వాతి శ్లోకము కూడా నేత్ర వైభవాన్నే తెలియచేస్తోంది అని మనం కామన్ గా అనుకోవచ్చు. లేదా నేత్రాలు అయిన తర్వాత నాసికని వర్ణిస్తున్నారు అని అంటారు. కానీ నాసిక అనడం కంటే ఈ 3 శ్లోకాలు కూడా స్వామి యొక్క తిరుకణ్ వైభవాన్ని, నేత్ర వైభవాన్ని, కటాక్ష వైభవాన్ని తెలియచేస్తున్నాయి అనే మనం అనుకుందాం. ఇప్పుడు శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం. కరుణారసవాహి వీక్షణోర్మే వరద ప్రేమమయ ప్రవాహ భాజ తతీర వనావళీ భ్రువౌ దృక్చల సింధోస్తవ నాసికైవ సేతు. మరొకసారి చదువుతాను, గమనించండి. కరుణారసవాహి వీక్షణోర్మే వరద ప్రేమమయ ప్రవాహ భాజ తతీర వనావళీ భ్రువౌ దృక్చల సింధోస్తవ నాసికైవ సేతు. ఇందులో క్రియాపద ప్రయోగం లేదు. ఆ క్రియాపదాన్ని మనం తెచ్చి పెట్టుకోవాలి. అలా అయినది అనేటటువంటి ఒక క్రియాపదాన్ని మనం అందులో కలుపుకోవాలి తప్ప శ్లోకంలో క్రియాపదాన్ని చెప్పలేదు. క్రియాపదం చెప్పకపోతే అర్థం పూర్తిగా ఉండదు అని అనుకోక్కర్లేదు. నిర్వచనంలాగా
చెప్తున్నారు కాబట్టి అది అర్థవంతంగా పరిపూర్ణమైనటువంటి అర్థాన్ని ఇచ్చేదిగానే ఉంటుంది శ్లోకం. కనుక క్రియాపదం లేదు కాబట్టి మనం ఇందులో సంబోధన పదాన్ని ముందుగా తెలుసుకుందాం. సంబోధన పదం వరద. కామన్ గా మనకి అన్ని చోట్ల వచ్చేటటువంటి సంబోధన వరద అనేటటువంటిది సంబోధన పదం. హే వరద అని పిలుస్తున్నారు ఇందులో. ఈ వరద అని పిలుస్తూ వర్ణిస్తున్నది ఏది అంటే ఇందులో ఒక అద్భుతమైనటువంటి రూపకం చేస్తున్నారు. మనం రకరకాల అలంకారాలని కూడా తెలుసుకుంటూ వస్తున్నాం. ఆక్షేపాలంకారం ఇలాంటి మాటలు కూడా వింటున్నాం. ఆ అలంకారాల పేర్లు వింటూ వస్తున్నాం. ఉత్ప్రేక్ష అన్నాం అంటే ఊహించి చెప్పడం, పోలిక చెప్పడం అంటే ఉపమాలంకారం అని అనుకుంటున్నాం. ఉపమేయాన్ని ఉపమానంగా చెప్పడం ప్రతీపాలంకారం అనుకున్నాం. తాను చెప్పిన దాన్నే తానే మళ్ళీ కాదని చెప్పడం ఆక్షేపాలంకారం అని అనుకున్నాం. ఏ శ్లోకంలో వచ్చింది అంటే అలకాళి చికీర్షయ అనే చోట అది కాదు కాదు అని మళ్ళీ తన మాటని తానే వెనక్కి తీసుకున్నారు అని అనుకున్నాం. ఇందులో రూపకాలంకారం ఇది కూడా ఇంతకు ముందు చెప్పుకున్నాము. ఆంజనం కరిగిరే రసి శృంగం అన్న చోట్ల పరమాత్మకిని ఆ కరిగిరి శృంగానికి అభేదాన్ని చెప్పారు అని అనుకున్నాం. కూలతాళ్వాన్ వారి కుమారులు భట్టర్ వారు కూడా అద్భుతమైనటువంటి సంస్కృత భాషా పాండిత్యం కలిగినటువంటి మహానుభావులు, చక్కటి కవులు, మంచిగా భావాన్ని వ్యక్తీకరించేటటువంటి భాషా సామర్థ్యం కూడా ఉన్నవారు. వారు వాంగ్మయ సరస్వతికి ఎన్నో రకాలైనటువంటి అలంకారాలని చేశారు. అలా అద్భుతమైనటువంటి అలంకారాలని కూర్చి ఈ శ్లోకాలని మనకిచ్చారు. శ్రీరంగరాజస్తవం అవనివ్వండి, ఈ పంచస్తవాలు అవనివ్వండి, అలాంటి అద్భుతమైనటువంటి అలంకారాలతో కూడి ఉంటాయి. ఎవరి పట్లైనా మనకి ప్రేమ ఉంటే వారికి మనం మంచిగా అర్చన చెయ్యాలి అని అనుకుంటాం. అలా ఈ శ్లోకాలలో అందమైన అలంకారాలని కూర్చి భాషాదేవిని వారు అందంగా అలంకరించారు అని మనం అనుకోవాలి. ఇందులో అభేద రూపకం అని, రూపకం అంటేనే అభేదం అనుకోండి, దీనికి దానికి తేడా లేదు అన్నట్లుగా ఒక రూపకంతో స్వామి యొక్క ఆ నేత్ర వైభవాన్ని మనకి తెలియచేస్తున్నారు. ఇందులో దేంతో దేనిని నిరూపణ చేస్తున్నారు అంటే మనకి 3వ పాదంలో ఉంది చూడండి, దృచ్చల సింధోహో అనేటటువంటి పదం ఉంది. దృచ్చల సింధోహో. సింధువు అంటే సముద్రం. దృక్ అనే పదం మనకి ఇంతకు ముందు చాలా సార్లు వచ్చింది. దృంమే అని ఒక శ్లోకంలో మనం చివరిలో ఆ ప్రయోగం కూడా నా నేత్రం చూడాలనుకుంటోంది అన్నారు 22వ శ్లోకంలో. నీలమేఘ నిభం అన్నప్పుడు నా నేత్రం కోరుకుంటోంది అన్నారు. తర్వాత నువ్వు అనుగ్రహించు అని అన్నారు. ఇప్పుడు ఈ దృక్ అంటే స్వామి యొక్క ఆ చూపు, ఆ నేత్రము చలసింధువులా ఉంది అంటే కదులుతూ ఉండేటటువంటి సముద్రంలా ఉంది అని వర్ణిస్తున్నారు. సింధువు అనడానికి ప్రధానంగా ఎక్కువగా వ్యవహారంలో ఉండేటటువంటి అర్థం సముద్రము అని అర్థం. మనం ఇవాళ అభ్యాసం చేసుకోలేదు అని అనుకోక్కర్లేదు, ఇప్పుడు చేసుకుందాం. సముద్రము అనేటటువంటి పదం మనకి ఇంతకు ముందు 2 శ్లోకాలలో చెప్పబడి ఉంది. అక్కడ ఏ ఏ పదాలతో సముద్రము అనే దాన్ని సూచించారు అంటే సింధువు అనే పదంతోటే మనకు ఒక చోట ప్రయోగం కనిపిస్తుంది. స్వామి యొక్క వక్షస్థీమని వర్ణించేటప్పుడు అది పాలకడలితో చిలకబడుతూ ఉండేటటువంటి పాలకడలితో సమానంగా ఉంది. అందులోంచే పుట్టినటువంటి నురుగు, అందులోంచి పుట్టినటువంటి లక్ష్మి, అందులోంచి పుట్టినటువంటి కౌస్తుభము ఆ సన్నివేశాన్ని తెలియచేస్తోంది. ఏది శ్లోకం? మధ్యమాన చలఫే నిల సింధు అనేటటువంటి శ్లోకం దగ్గర మనం అనుసంధానం చేసుకున్నాము. పాలకడలి, కడలి అంటే సముద్రము, సింధువు అంటే సముద్రము అని. అయితే అది అక్కడ వర్ణింపబడినటువంటి సముద్రం ఏది అంటే చలఫేనిల సింధువు అన్న చోట చలసింధువు అని అనిపిస్తుంది మనకి, కదులుతున్న సముద్రం అని అనిపిస్తుంది. కానీ అక్కడ కదులుతున్నది నురగా, సముద్రం చిలకబడుతోంది అని మనం అక్కడ సమన్వయం చేసుకున్నాం. ఇక్కడ దృక్
చల సింధు, ఈ సముద్రమే కదులుతోంది, నేత్రం అనేటటువంటి కదులుతూ ఉండేటటువంటి సముద్రం అని ఇక్కడ మళ్ళీ ఆ సింధు రూపంతో పోలుస్తున్నారు నేత్ర వైభవాన్ని. ఇంకొక చోట కూడా మనకి కదలకుండా ఉండేటటువంటి సముద్రంగా చెప్పారు ఒక శ్లోకంలో. ఆ శ్లోకం జ్ఞాపకం ఉందా? వెరీ గుడ్. 13వ శ్లోకం అంటున్నారు, ప్రశాంతానంత అనేటటువంటి శ్లోకంలో ఒక అద్భుతమైనటువంటి వితరంగార్ణవ దశాం అనేటటువంటి చోట మనం 13వ శ్లోకంలో దాన్ని అనుసంధానం చేసుకున్నాము. కదలకుండా ఉండేటటువంటి ప్రసక్త స్థైమిత్యానుకృత వితరంగార్ణవ దశం. అక్కడ సముద్రము అనటానికి అర్ణవము అనే పదప్రయోగం జరిగింది. ఆ వర్ణనలోనూ రెండింటిలోనూ తేడా ఉంది, అలాగే పదప్రయోగంలోనూ రెండింటిలోనూ తేడా ఉంది. అక్కడ పరమాత్మ వైభవం వితరంగార్ణవ దశ అంటే అలలు ఎగిసి పడకుండా స్థిమితంగా ఉండేటటువంటి సముద్రంలా ఉన్నాడు పరమాత్మ అన్నారు. ఆయన ఆ వ్యూహ మూర్తిగా ఉండేటటువంటి నిత్యోదిత దశ, శాంతోదిత దశ అక్కడ మనం చెప్పుకున్నాం. నిత్యోదిత దశ అంటే తనలో తానే తన వైభవాన్ని అనుభవిస్తూ స్థిమితంగా ఉండడం అన్న చోట అది స్థైమిత్య వితరంగార్ణవంగా ఉన్న స్థితి ఒకటి, అంటే అలలు లేని సముద్రం. అలాగే మధ్యమాన సింధు అంటే చిలకబడుతూ ఉండేటటువంటి సముద్రం ఒక చోట వచ్చింది. ఇప్పుడు చల సింధు అంటున్నారు, కదులుతూ ఉండేటటువంటి సముద్రం అన్నారు. నిజానికి సముద్రం ఒక చోటే ఉంటుంది, ముందుకి వెనక్కి కదలదు, కానీ అలలతో అది ఎగిసి పడుతూ ఉంటుంది. అలా ఎగిసి పడుతూ ఉండేటటువంటి సముద్రంగా స్వామి యొక్క నేత్రాలని వర్ణిస్తున్నారు. ఇది ఎందుకు అనంటే వీరు ఆ సముద్ర మధ్యంలోకి వెళ్ళిపోయారు. ఇక్కడ సింధు పదానికి మనం నది అనే అర్థంలో కూడా చెప్పుకోవచ్చు, నదిగాను చెప్పచ్చు, సముద్రంగానూ చెప్పచ్చు. కానీ వ్యాఖ్యాతలందరూ సముద్రము అనే అర్థంలోనే చెప్పారు కాబట్టి ఇక్కడ మనం సముద్రంగానే భావిస్తూ దీనికి వివరణని మనం చేసుకుందాం. కరుణ, ఇక్కడ సముద్రం అనేసరికల్లా అందులో నీళ్లు బాగా నిండుగా ఉండాలి. సముద్రం అనేసరికి ఎందులోనైనా నీళ్లు ఎండిపోవచ్చేమో, కానీ సముద్రంలో ఎండిపోయేయి అనేటటువంటి స్థితి ఉండదు. ఈ నేత్రాన్ని సముద్రంతో పోలుస్తున్నారు అంటే సముద్రం అంతా పెద్దదిగా ఉందా, సముద్రం అంతా లోతుగా ఉందా, ఇలా మనకి రకరకాలైన సందేహాలు కళ్ళు లోతుకి వెళ్ళిపోతే అది అందానికి విరుద్ధం కదా. సముద్రం గాంభీర్యానికి నిదర్శనం, సముద్రం విస్తృతికి నిదర్శనం, సముద్రం పూర్తికి నిదర్శనం. ఒక ఉపమానం మనం చెప్పామంటే ఆ ఉపమానంలో ఎన్నో రకాలైనటువంటి గుణాలు ఉంటాయి, విశేషాలు ఉంటాయి. ఏదో ఒకదాన్ని మనం తీసుకుని మనం ఇక్కడ పోలిక చెప్పేటటువంటి స్థితి ఉంటుంది. ఇక్కడ సముద్రంలా ఎందుకు చెప్తున్నారు అనంటే అందులో ఉండేటటువంటి పూర్తి కరుణారసం అని ఇక్కడ చెప్తున్నారు. స్వామి నేత్రాలు చలసింధువులు అయితే ఆ సముద్రం అంత పెద్దగా ఉన్నాయని అర్థం కాదు. సముద్రంలో ఎప్పుడూ ఎలాగైతే నీరు నిండుగా ఉంటుందో స్వామి యొక్క నేత్ర రూపమైనటువంటి ఈ సింధువులో కూడా కరుణారస వాహి అంటున్నారు. ఎంత పెద్దదైనా దూరం నుంచి చూస్తే చిన్నగానే కనిపిస్తుంది. కొండ మనకి దూరం నుంచి చూస్తే చిన్నదిగా ఉంటుంది, దగ్గర నుంచి చూస్తే చిన్న రాయైనా పెద్ద కొండలాగా మనకి కనిపిస్తుంది. అది ఇప్పుడు మనం సెల్ఫీలు తీసుకున్నప్పుడు, మన ఫోన్లలోనో ఫోటోలు తీసుకున్నప్పుడు ఆ జూమ్ చేయడం, లేకపోతే దూరం నుంచి తీయడం, లాంగ్ షాట్, దగ్గర నుంచి ఇలా చూసుకుంటే ఒక వస్తువు చిన్నదైనా పెద్దదిగా కనిపిస్తుంది దగ్గర నుంచి అయితే, ఒక వస్తువు పెద్దదైనా చిన్నదిగా కనిపిస్తుంది దూరం నుంచి అయితే. ఇప్పుడు సముద్రంతో పోలుస్తున్నారు అని అంటే అంత పెద్దగా ఉంది అని కాకుండా ఇక్కడ పోలిక నిండుగా ఉంది అని అర్థం. అలా భోగ్యంగా అనిపిస్తోంది అనే అర్థంలో చెప్తున్నారు. సముద్రం అనేసరికల్లా సముద్ర తీరాన్ని మనం ఒక్కసారి భావన చేసుకుంటే, సముద్ర తీరం అనేసరికల్లా మనకి నిండైనటువంటి నీటితో నిండినటువంటి ద్రవ్యం సముద్రం. దానికి తరంగాలు ఎగిసి పడుతూ ఉంటాయి. అలా ఎగిసి పడుతూ ఉండేటటువంటి తరంగాలతో ఉండేటటువంటి సముద్రం అలా నిత్యము
ప్రవహిస్తూ ఉంటుంది. అలా అది నిండుగా ప్రవాహాన్ని కలిగి ఉంటుంది. అంతేకాదు ఆ సముద్ర తీరం అంతా కూడా చాలా అందంగా ఉంటుంది. ఎలాగా అంటే చక్కటి చెట్లు వరసగా వనావళి ఆ సముద్ర తీరంలో ఉంటుంది. సముద్ర తీరం విహారానికి మనం ఎందుకు వెళతాము అంటే ఇసుక తిన్నలే కాదు, ఆ సముద్ర తీరంలో ఉండేటటువంటి రకరకాలైన కేరళ లాంటి ప్రదేశాలకు వెళితే ఎంత అందమైనటువంటి ప్రకృతి మనకి కనిపిస్తుందో ఒకసారి మనం తలుచుకుంటే నదీ తీరాలు అలాగే ఉంటాయి. ఆ తీరాలలో ఉండేటటువంటి ఆ వనావళి కార్తీక మాసంలో పిక్నిక్లకు వెళ్ళినప్పుడు అలాంటి చోటే కదా హాయిగా ఆనందంగా మనం గడుపుతాం. అంచేత వనావళి ఉంటుంది. దాని ఒడ్లలో ఆ సముద్ర తీరాలలో విస్తారమైనటువంటి వనావళి ఉంటుంది. అలాంటివన్నీ ఉండాలి. అంతేకాదు సముద్రం మీద సేతువు కూడా ఉంటుంది. అంతే కదా, రామచంద్రస్వామి సముద్రం మీద కదా సేతువు కట్టి వెళ్ళాడు. ఇప్పుడు సముద్రం మీద కూడా సేతువు కడితే కదా మనం అటు ఇటు కూడా వెళ్ళడానికి తగినటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు స్వామి ముఖార విందంలో ఉండేటటువంటి ఈ నేత్రములనేటటువంటి ఈ సింధువుకి ఇవన్నీ ఉన్నాయా లేదా అనేదాన్ని చెప్తున్నారు ఇందులో. ఇది చల సింధువు, కదులుతూ ఉండేటటువంటి సముద్రం అంటున్నారు. రసం ఏది అంటే కరుణారస వాహి. ఇప్పుడు ఈజీగా మనకు అర్థమైపోతాయి పదాలు చూడండి. కరుణా రస వాహి. కరుణ అనేటటువంటి రసం అంటే ఇక్కడ రసం అంటే నీరు అనే అర్థంలో తీసుకోవాలి. రసం అని ఎందుకంటున్నారు నీరు అనకుండా అనంటే రసం అనేసరికి భోగ్యత మనకి తెలుస్తుంది కాబట్టి స్వామి యొక్క కరుణ మనకి భోగ్యంగా ఉంటుంది. అందుకే కరుణారసవాహి. ఆ జలసింధువు, ఆ దృక్చల సింధువు కరుణ అనేటటువంటి నీటితో నిండుగా ఉంటుంది. అంటే నీరు అందులో కరుణ. సముద్రంలో అయితే నీరు, స్వామి నేత్ర రూపమైనటువంటి ఈ సింధువుకి అయితే కరుణ అనేటటువంటిదే నీరు. కరుణే నీరు అని అనుకోండి. ఇక తరగలు ఉండాలి, తరంగాలు ఉండాలి, ఊర్ములు ఉండాలి, కెరటాలు ఉండాలి కదా. ఇక్కడ కెరటాలు ఏమిటిట అంటే వీక్షణ ఊర్మేహే. వీక్షణములే తరంగములు అంటున్నారు. అంటే స్వామి యొక్క ఆ కంటి చివర నుంచి వచ్చేటటువంటి చూపులు, అపాంగ వీక్షణములు అంటారే, కరుణా కటాక్షం అంట. కరుణతో నిండినటువంటి చూపులు అనే అర్థంలో వీక్షణ ఊర్మేహే. ఆయన యొక్క వీక్షణములు చూపులు తరగలలా ఉన్నాయి, తరంగాలలా ఉన్నాయి అంటున్నారు. కరుణేమో నీరు, చూపులేమో కటాక్షములేమో ఊర్ములు అంటున్నారు. కటాక్షాన్ని ఊర్మితో ఎందుకు పోలుస్తున్నారు అనంటే ఎప్పుడు ఎగిసి పడతాము అంటే నిండుతనం ఉంటే ఎగిసెగిసి పడుతూ ఉంటుంది. ఏదైనా బాగా నిండుగా ఉంటే అది తెర్లుతూ ఉంటుంది, పొంగుతూ ఉంటుంది. ఆ పొంగులోంచి వచ్చినవే ఈ రకమైనటువంటి కెరటాలు. కాబట్టి కళ్ళల్లో నిండుగా కరుణ ఉంది, ఆ కరుణ ఉవ్వెత్తున ఎగిసి పడుతోంది. ఒక్కొక్క కటాక్షం మన మీద పడుతోంది. స్వామి చూపు మన మీద ఎలా పడుతుంది అంటే ఒక్కసారి పడి ఊరుకోదు. తరంగాలు ఎలాగైతే పడి మళ్ళీ పడి మళ్ళీ పడి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఆ తరంగాలు అనవరతంగా ఎగిసి పడుతున్నట్లుగానే స్వామి యొక్క కటాక్షములు కూడా మన మీద అలా పడుతూనే ఉంటాయి, పడుతూనే ఉంటాయి, పడుతూనే ఉంటాయి. అప్పుడు గద్యత్రయం చదువుకున్నాం, ఒక కటాక్షం పడింది. నిత్యానుసంధానంలో ప్రబంధాలు పడుతున్నాయి, ఒక్కొక్క కటాక్షం పడింది. పంచస్తవాలు చదువుకుంటున్నాం, అలా కెరటాలు కొడుతున్నాయి అన్నమాట మనని. కనుక అలా అవిచ్ఛిన్నంగా ఎగిసి పడుతూ ఉండేటటువంటి కటాక్షమే ఊర్మి అని అనుకుందాం. అంటే కెరటాలు. ఇప్పుడు రసం వచ్చింది, నీరు వచ్చింది, కెరటాలు వచ్చాయి. ఇక నిరంతరం అలా పారుతూ ఉంటుంది కదా, అలా స్థిరంగా ఉండిపోదు కదా. అది కిందకి పారకపోవచ్చు కానీ అలా ఒక ప్రవాహం దాంట్లో సాగుతూ ఉంటుంది. ఏమిటా ప్రవాహం అంటే ప్రేమమయ ప్రవాహ భజ అంటున్నారు. కరుణ వేరు, ప్రేమ వేరు గుర్తుపెట్టుకోండి. మనం ఏదైనా సర్వీస్ చేయాలి అని అనుకున్నప్పుడు కొంచెం దీనులైనటువంటి వారి దగ్గరికి వెళ్ళి కరుణతో సర్వీస్ చేస్తాం.
కానీ ప్రేమ ఆత్మీయులైనటువంటి వారి మీద మనకి ప్రేమ ఉంటుంది. పరమాత్మకి మన పట్ల కరుణ మాత్రమే కాదు, ప్రేమ కూడా నిండుగా ఉంది కనుక ప్రేమమయ ప్రవాహ భజః. ప్రేమ అంటే ప్రియమైన, ఇష్టం అన్నమాట. ప్రేమ అంటే ఇష్టం అని అనుకుందాం. ప్రేమమయ ప్రవాహ భజః. ప్రేమే ప్రవాహం అంటే ప్రేమమయం అంటే ప్రేమతో నిండిన అని అర్థం. మనకి హేమమయీ అనే పదప్రయోగం ఒక శ్లోకంలో వచ్చింది, గమనించండి. హేమమయమైనటువంటి సానువు పీతాంబరము అనే చోట హేమమయం అంటే హేమంతోటి నిండిపోయింది. అలాగే ప్రేమమయంగా ఉంది, కాటుకమయం. ఇలాంటి పదప్రయోగం మయట్ ప్రత్యయం ఎక్కడంటే అధికంగా ఉన్నది, నిండుగా ఉన్నది అనే అర్థంలో. ప్రేమమయ ప్రవాహ భజః. వెరీ గుడ్. 30వ శ్లోకాన్ని పెడుతున్నారు. అలా ప్రవాహమేమో ప్రేమే ప్రవాహం, కరుణే రసం, వీక్షణములే కెరటములు. వీటికి వేరే ఇది అది లేదు, ఇవే అలాగా ఉండేటటువంటి దృక్చల సింధోహో. నీ దృక్ అనేటటువంటి చల సింధోహో కదులుతూ ఉండేటటువంటి సముద్రానికి అని అంటున్నారు. అసలు ఈ సముద్రం, ఈ చూపులు కథలతో ఎందుకున్నాయి అని అంటే వ్యాఖ్యానంలో ఎంత అందంగా రాస్తారంటే, ఇందులో ఈ చెప్పుకుంటూనే వెళ్ళిపోదాం, ఇలాగ పెద్ద క్లిష్టత లేదు కాబట్టి మనకి సన్నివేశం అర్థం అవుతోంది. కాబట్టి పరమాత్మకిట దృక్చల సింధు అని అనడానికి అన్నంగరాచార్య స్వామి వారు రాస్తారు, స్వామి మనని చూడాలి అంటే, మనని పట్టుకోవాలి అని అంటే మనలాంటి వాడే కావాలి. దీనికి నేను ఎగ్జాంపుల్ చెప్తాను. చిన్న పిల్లలు ఉంటారు, ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు వయసు ఉండేటటువంటి పిల్లలు అని అనుకోండి. వాళ్ళు చాలా చంచలంగా ఉంటారు. ఏడాది నడవడం వచ్చిన దగ్గర నుంచి 3 ఏళ్ల వరకు ఆ పిల్లల్ని పట్టడం అనేది అసాధ్యం. అంత చురుగ్గా, అంత వేగంగా, అంత చంచలంగా వారు తిరుగుతూ ఉంటారు, పరిగెడుతూ ఉంటారు, అల్లరి చేస్తూ ఉంటారు, అందకుండా పోతూ ఉంటారు. అలా రకరకాలైనటువంటి చేష్టలని చేస్తూ ఉంటారు. స్థిరంగా ఒక చోట వాళ్ళని కూర్చోపెట్టడం అనేది సాధ్యం కాదు. ఇప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగస్తులైతే ఆ పిల్లల బాధ్యత ఈ పెద్దవాళ్ల మీద పడుతుంది అనుకోండి. ఈ పెద్దవాళ్ళు కదలలేరు, మెదలలేరు, కాళ్ళ నొప్పులు, ఇంకో నొప్పులు. కానీ ఆ పిల్లవాడు కదలకుండా ఉండడు. వాడలా పరుగులు పెడుతూ ఉంటే వీళ్ళు కూడా వాడు వెనకాతలు పరిగెట్టక తప్పదు. వీడు కూడా వాళ్ళని పట్టుకోవాలి అంటే, వాడిని కాపాడాలి అంటే వాడిని వెనకాతల పరిగెట్టి వాడితో సమానంగా తాను కూడా చాంచల్యాన్ని పొంది ఉండాలి అనేది అందరికీ అనుభవంలో ఉండే విషయమే. ఎవరో హెల్పర్స్ ఉండొచ్చుగాక, కానీ వీళ్ళది బాధ్యత అనుకున్నప్పుడు ఇదివరకు ఎంత బాగా ఆడుకుంటూ ఉండేవారో అమ్మమ్మలు, నాయనమ్మలు, లేదా పెద్దవాళ్ళ తాతగారులు. ఇప్పటికీ అలాంటి అనుభవం ఉందనుకోండి అందరికీ కూడాను. ఇప్పుడు విజయలక్ష్మి గారి ఇంట్లో వాళ్ళ మనవరాలు ఉంది కాబట్టి ఆవిడకి అనుభవంలో ఉంటుంది. కొంచెం ఏడాది దాటిన తర్వాత ఆ పిల్లలు ఎంత అల్లరి చేస్తారో మనకి తెలుసు కదా. అది చాంచల్యం వాళ్ళది. తర్వాత మళ్ళీ కాస్త కుదురు వస్తుంది వాళ్ళలో. అలాంటి స్థితిలోనే మనం ఉంటాం ఎప్పుడూ కూడా. మనం చాలా చంచలంగా ఉంటాం. మనం కనపడితే, మనం ఎదురు పడితే, మనం ఒక్క క్షణం కూడా స్థిరంగా ఆయన ఎదురుగా మనం ఉండం కాబట్టి అతి చంచలమైన మనస్సు కలిగినటువంటి మనని ఆయన పట్టడం కోసం అంతకంటే చంచలంగా మనని వెంబడిస్తూ ఉంటాడట. మన వెనకాతల ఆయన పరుగులు పెడుతూ ఉంటాడు, మన మీద ఆయన చూపులని నిలిపి ఉంటాడు అని అంటారు. చాలా అందంగా రాస్తారు. మనం స్థిరంగా ఉండేవాళ్ళం కాదు, చంచలమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాళ్ళం మనం. మనలాంటి వాళ్ళని పట్టి ఉంచాలి అంటే పరమాత్మ కూడా మనం ఎక్కడున్నామో అక్కడికి చూపులని ఆయన నిలుపుతూ ఉండాలి. అందుకని మనం చంచలంగా ఉంటాం కనుక మన కోసం ఆయన చూపులు కూడా దృక్చల సింధోహో. పరుగులు పెడుతున్న పిల్లవాడిని పరుగులు పెడుతూనే పట్టుకున్నట్లుగా స్వామి తన కటాక్షాన్ని అలాగే మన మీద ప్రసరింప చేయటం కోసం ఆ చూపులు తరళములై ఉంటాయి. అంతే తప్ప స్థిరంగా చూడలేక కాదు, మనని అనుసరించేటటువంటి చూపులు అవి అని చెప్తారు. అలాంటి ఆ కదులుతూ ఉండేటటువంటి ఆ సింధువుకి తత తీర
వనావళి అనేటటువంటి పదం ఉంది చూడండి. తత అంటే బాగా విస్తారంగా ఉన్నటువంటి, తీర వనావళి ఆ సముద్ర తీరంలో ఉండేటటువంటి ఆ వనావళి, ఆ వృక్షముల యొక్క వరుస ఎలా ఉంటుందో, ఎంత దట్టంగా ఉంటుందో, ఎంత లైన్గా ఉంటుందో, ఎంత అందంగా ఉంటుందో, అలాగా స్వామి నేత్రం అనేటటువంటి ఈ సింధువుకి ఉండేటటువంటి తీర ప్రాంతపు వనావళి అంటే ఒక వనం కాదు, ఒక చెట్టు కాదు, మొత్తం ఆ వనముల వరస అన్నట్టుగా ఉందిట కనుబొమ్మలు అంటున్నారు. కనుబొమ్మలు దట్టంగా అలా లైన్ గా ఉన్నట్టుగా ఉంటే, ఈ నేత్రం అనే సముద్రానికి తీర ప్రాంతంలో ఉండేటటువంటి చెట్ల వరసలో ఉందిట ఆయన యొక్క భ్రువౌ అంటున్నారు. తత తీర వనావళి భ్రువౌ తే నీకు తవ నీ యొక్క చలసింధువైనటువంటి నేత్రాలకి ఈ కనుబొమలు ఆ తీర ప్రాంతంలో, సముద్ర తీర ప్రాంతంలో ఉండేటటువంటి చెట్ల వరస అన్నట్లుగా ప్రకాశిస్తున్నాయ్యా అని అన్నారు. ఎంతైనా ఈ ఈ ఈ నేత్రాలు రెండు ఉన్నాయి కదా, ఒక నేత్రమా రెండు నేత్రాల, రెండు సముద్రాల ఒక సముద్రమా అని మళ్ళీ సందేహం కలుగుతుంది. నేత్రాలు అనుకుంటున్నాం ఒకసారి, నేత్రము అని అనుకుంటున్నాం ఒకసారి. చల సింధోహ అని ఒకటే అన్నట్లుగా చెప్తున్నారు. దృక్ అనేటటువంటి పదంతో మనకి నేత్రము అనే అర్థంలోనే వస్తోంది. ఇప్పుడు మరి రెండుగా ఎందుకు కనిపిస్తున్నాయి ఈ నేత్రాలు అనంటే, ఆ సముద్రం మీద ఒక సేతువు కట్టారట, ఒక వారధి కట్టారు, ఒక అది కట్టారు, సేతువు మీద కట్టినట్లుగా ఉందిట. ఏది అంటే నాసిక అంటున్నారు. నాసికైవా సేతు అంటున్నారు. రెండు కళ్ళు, ఆ రెండు కళ్ళ మధ్యలో ఉండేటటువంటి ముక్కు. ఈ శ్లోకం ముక్కుని వర్ణిస్తోంది అని దీన్ని బట్టి చెప్తారు. కానీ ఒక్క ముక్కే కాకుండా మిగిలిన వాటిని కూడా చెప్తున్నారు కాబట్టి నేత్ర వైభవాన్నే చెప్తోంది అనుకోవడం అది సమన్వయం చాలా అందంగా ఉంటుంది అని అంటున్నారు. కదలాడుతూ ఉండేటటువంటి సముద్రం స్వామి యొక్క నేత్రమైతే, ఆ నేత్ర తీర ప్రాంతంలో ఉండేటటువంటి వనావళి స్వామి యొక్క కనుబొమలు అయితే, ఆ సముద్రం మీద కట్టినటువంటి ఎత్తైనటువంటి సేతువు స్వామి యొక్క నాసిక అయితే, ఆ సముద్రంలో ఎగిరిపడుతూ ఉండేటటువంటి కెరటాలు స్వామి యొక్క వీక్షణములు అయితే, ఆ సముద్రంలో నిండుగా ఉండేటటువంటి నీరు స్వామి యొక్క కరుణ అయితే, ఆ ప్రవాహం ఏం ప్రవాహం అంటే ప్రేమమయమైనటువంటి ప్రవాహము అంటున్నారు. అందంగా స్వామి యొక్క విశాలమైనటువంటి నిండైనటువంటి కరుణతో నిండినటువంటి స్వామి యొక్క ప్రేమకి సూచకాలుగా ఉండేటటువంటి నేత్ర వైభవాన్ని ఇంత అందంగా కూరత్తాళ్వాన్ ఇందులో వర్ణన చేస్తున్నారు. ఇది రూపకాలంకారం అనుకున్నాం కదా, అభేదం చెప్పడం కదా. ఇక్కడ వేరే సముద్రం లేదు, స్వామి యొక్క నేత్రమే సముద్రం. ఇక్కడ వేరే కెరటాలు లేవు, స్వామి యొక్క చూపులే కెరటాలు. ఇక్కడ వేరే నీరు లేదు, స్వామి యొక్క కరుణే నీరు. వేరే ప్రవాహం లేదు, ప్రేమే ప్రవాహము. అలాగే వేరే వనావళి లేదు, స్వామి యొక్క భ్రూమండలమే, స్వామి యొక్క కనుబొమలే ప్రవాహంగా ఉన్నాయి అని అంటున్నారు ఇందులో. ఇందాక వర్ణించారు కదా ముందు శ్లోకంలో, మళ్ళీ ఎందుకు ఈ వర్ణన చేస్తున్నారు అని అంటేనట, ఏదైనా ఒక అందం మనకి కనిపించింది అనుకోండి, ఏదైనా ఒక అద్భుతమైనటువంటి దృశ్యం మనకి కనుల ఎదుర కనిపించింది అనుకోండి, మన కన్ను ఏమైపోతుంది, మన దృష్టి ఏమవుతుంది, దాని పట్లే ఆకర్షితం అవుతుంది. దాన్ని ఆకర్షణ అంటారు. ఎదురుగా ఒక అందమైనటువంటి భవనం కనిపించింది, లేదా మనం ఎక్కడికైనా వెళుతున్నాం, ఆ షాప్ లో అందమైనటువంటి మనకి నచ్చిన కలర్ కలిగినటువంటి ఒక చీర కనిపించింది. మనం రోడ్డుకి ఇటు సైడ్ ఉన్నాము, అది షాప్ అటు సైడ్ ఉంది. ఎప్పటి నుంచో మనం ఆ కలర్ కోసం వెతుకుతున్నామో వాడు అక్కడ డిస్ప్లే చేసి పెట్టాడు. ఆ కలర్ మనం చూసాం, ఆ చీరని. ఇప్పుడు మన కళ్ళు ఆ చీర మీదే లగ్నం అయిపోయాయి. ఇప్పుడు మనకి ఇన్నాళ్ళకి దొరికింది, ఎలాగైనా దాన్ని పొందాలి అనేటటువంటి ఒక ఆత్రత నీలో కలిగింది. ఇప్పుడు నువ్వు ఈ సైడ్ నుంచి ఆ సైడ్కి వెళ్ళాలి. అది సిటీస్ లో అంటే ఒకసారి చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మనం రోడ్ క్రాస్ చేయాలి. అలా మనం చూసుకోకుండా ఎదురుగా ఉండేటటువంటి వస్తువునే చూస్తూ వెళ్ళిపోతూ ఉంటాం. వెళ్ళిపోతుంటే ఏమవుతుంది, ఎక్కడో ఒక చోట మనం కింద పడక
తప్పదు. అలా వెళ్ళేటప్పుడు రోడ్డు అయితే యాక్సిడెంట్ అవుతుంది, అలా వెళ్ళేటప్పుడు నీటి ప్రదేశం ఏ గుంటలో ఏ తడాకాలో ఉంటే అందులో మునిగిపోతాం కదా. అప్పుడు మునిగిపోయిన మనకి ఇంకా అదే కనిపిస్తూ ఉంటుంది. ఆ వస్తువునే మునిగిపోయినా మనం మునిగిపోతూ కూడా తీరం ఎక్కడ, ఎలా వెళ్ళాలి అని ఆతృత పడుతూ ఉంటాం కదా. అలా ఉంది ఇప్పుడు కూరత్తాళ్వాన్ పరిస్థితి. వెనకటి శ్లోకంలో విశాలమైనటువంటి నేత్ర దర్శనం అయింది వారికి, చెవుల దాకా విస్తరించినటువంటి ఆ నేత్ర సౌందర్య దర్శనం చేశారు. అది ఆకర్షించింది వారిని. ఆ ఆకర్షణతోటి కింద చూసుకోకుండా ముందుకు వెళ్ళిపోతున్నారు. ఆ ఆకర్షణ వల్ల, అది ఆకర్షణ అంటే లాగడం కదా, మన ప్రమేయం ఉండదు. అప్పుడు ఏమైనారు, ఆ సౌందర్యం అనే సాగరంలో మునిగిపోయారు. ఒక్కసారిగా అందులో నిమగ్నులు అయిపోయారు. ఎప్పుడైతే మనం సాగరంలో మునిగిపోతామో అప్పుడు ఒడ్డెక్కడా అని అనుకుంటున్నామో, ఆ మునిగిపోతూ ఉండేటటువంటి కూరత్తాళ్వానికి ఇప్పుడు సాగరం చుట్టూ ఉండేటటువంటి వాతావరణం కనిపిస్తోంది. ఆ సేతువు కనిపిస్తోంది, తీర వనావళి కనిపిస్తోంది, ఊర్ములు కనిపిస్తున్నాయి, రసం కనిపిస్తోంది, ప్రవాహం కనిపిస్తోంది. అందులో నిమగ్నం అయిపోయి ఉన్నారు కాబట్టి ఆ నేత్రం అనేటటువంటి దృక్చల సింధువులో వారు నిమగ్నులై ఉన్నారు. ఆ అనుభవాన్ని ఇందులో మనకి తెలియచేస్తున్నారు. మొదటి శ్లోకంలో ఉండే అనుభవం ఆ సౌందర్య ఆకర్షణ, దాంట్లో నిమగ్నత అనే దాన్ని మనం ఈ శ్లోకంలో సమన్వయం చేసుకుంటే భగవంతుని యొక్క దివ్య రూపాన్ని ఎలా మనం అనుభవించాలి అనడానికి ఇదొక పాఠంగా, ఇది ఒక ట్రైనింగ్ కింద మనకి పెద్దల యొక్క స్తోత్రాలు కనిపిస్తూ ఉంటాయి. అందుకని అక్కడ తీర ప్రాంతంలో ఉండేటటువంటి సన్నివేశాన్ని, సముద్రాన్ని అందంగా చూపుల వైభవంగా కూరత్తాళ్వాన్ ఇందులో మనకి చెప్తున్నారు. ఒకసారి ఈ శ్లోకాన్ని కలిసి చదువుకుంటూ తర్వాత శ్లోకానికి వెళదాం. కరుణారసవాహి వీక్షణోర్మే, ఇక్కడ వీక్షణ ఊర్మి అని విడతీసుకోవాలి. ఊర్మి అంటే కెరటము అని అర్థం. వరద ప్రేమమయ ప్రవాహ భాజ తత తీర వనావళి, తత అంటే విస్తృతమైన అని అర్థం. తత తీర వనావళి భ్రువౌ, ఇంతకు ముందు భ్రూలతలని వర్ణించారు, అది చీకటి గీతలు అని అన్నారు, శిరా గీతలు అన్నారు. ఇప్పుడు తీర ప్రాంతంలో ఉండేటటువంటి వృక్షముల వరుస అంటున్నారు ఇందులో. దృక్చల సింధో తవా, హే వరద, తవ దృక్చల సింధో, నీ యొక్క చూపు అనేటటువంటి చలసింధో, నేత్రములనేటటువంటి ఉప్పొంగేటటువంటి సముద్రానికి. ఇక్కడ ఉప్పొంగడం, కదలాడడం అంటే కెరటాలతో ఎగిసి పడుతూ ఉండడము అనే అర్థంలో చెప్పుకోవాలి. నాసికైవ సేతు, సేతు అంటే అది వారధి, నాసికే సేతువు అంటున్నారు ఈ శ్లోకంలో. ఇక తర్వాత శ్లోకం అత్యద్భుతమైనటువంటి శ్లోకం. వరదరాజస్వామి సన్నిధిలో నిలబడి మనం ఈ శ్లోకాన్ని హాయిగా అనుసంధానం చేసుకోవలసినటువంటి శ్లోకం. ఆయన దృష్టి మన మీద పడింది, మనం ఆ దృష్టిపాతానికి లక్ష్యమైనాం. ఆ దృష్టి పడడం వల్ల స్వామి యొక్క చూపు మన మీద పడితే ఆ చూపు యొక్క వైభవం ఎంతటిది, తద్వారా కలిగేటటువంటి లాభం ఎంతటిది అనేదాన్ని ఈ శ్లోకంలో వర్ణిస్తున్నారు. అందరూ గుర్తుపెట్టుకోండి, వరదరాజస్వామి ఎదురుగా మీరు నిలబడతారు కదా, వెళ్ళిన తర్వాత ఒక్క క్షణమైనా నిలబడతారు కదా, ఒక్కసారైనా అంత దగ్గరగా మనం ఆ స్వామిని సేవిస్తాం కదా, ఆ చూపు మన మీద తప్పకుండా పడుతుంది కదా. అప్పుడు ఈ శ్లోకం అనుసంధానం చేసుకోండి. ఈ ఒక్క శ్లోకం మనం అనుసంధానం చేసుకున్న వరదరాజస్వామి యొక్క అనుగ్రహం మనం పొందుతాం. నీలమేఘ నిభం ఎలాగా ప్రసిద్ధమైనటువంటి శ్లోకమే కూరత్తాళ్వాన్ అక్కడ దాకా వచ్చి వరదని అనుగ్రహాన్ని పొందేరు అనేది అప్పుడు మనం చెప్పుకున్నాం. ఇప్పుడు మనం ఆ చూపులో ఉండేటటువంటి ఆ విభవాన్ని మనం అద్భుతంగా దర్శిస్తూ ఈ శ్లోకాన్ని అంటే, వెనక శ్లోకంలో క్రియాపదం చెప్పలేదు అనేటటువంటి కొరత లేకుండా ఈ శ్లోకంలో అన్ని క్రియాపదాలే చెప్తున్నారు. గమనించండి 36వ శ్లోకం. విభవం వివృణోతి విస్తృణీతే రుచమావిష్కురుతే కృపామపారాం అభివర్షతి హర్షమార్ద్రభావం తనుతే తే వరదైషా దృష్టిపాతః.
ఇందులో 5 క్రియాపదాలు చెప్తున్నారు. 5ంటికి చెప్పుకుందాం. ఇందులో కూడా వరద అనేదే సంబోధన పదం. వరద అని పిలుస్తున్నారు. ఏషః దృష్టిపాతః అంటున్నారు. ఇప్పుడు మనం వరద నీ దృష్టిపాతము అని అనుకుంటే ఆ వరదుడు ఎక్కడో కాంచీపురంలో ఉన్నాడు, మనం ఎక్కడో మన ఊళ్ళల్లో ఉంటున్నాం. అంచేత ఆ దృష్టిపాతం అనుకోవాలి. కానీ కాంచీపురం వెళ్ళిన తర్వాత ఏషః ఇక్కడే ఆయన అక్కడే ఉన్నాడు, మనం అక్కడే ఉన్నాం కదా, గర్భగుడి దగ్గర ఉన్నాం, ఎదురుగా నిలబడి ఉన్నాం. కురత్తాళ్వని కూడా ఎదురుగా నిలబడే కదా వర్ణిస్తున్నారు. అందుకని ఇలా అంటున్నారు అనమాట. ఏషః దృష్టిపాతః, నీ నా మీద పడుతూ ఉండేటటువంటి ఈ చూపు ఏదైతే ఉందో దీని వైభవం ఏమిటో తెలుసా అంటున్నారు. ఈ శ్లోకాన్ని ఫలాన్ని ఇస్తుంది అన్నట్లుగా చెప్తున్నారు, కానీ అది సమన్వయం కాదు. మీకు వివరణ నేను చెప్తాను. ముందు ప్రతిపదార్థం చూడండి. ఏం చేస్తోంది వరదని యొక్క చూపు? ఆ చూపులో ఉండేటటువంటి విశిష్టత ఏమిటి అంటే, మొట్టమొదట మనకి ఏది కావాలో అదే చెప్తున్నారు. విభవం వివృణోతి. విభవం అంటే సంపద అని అర్థం. దానిని వివృణోతి చక్కగా చూపిస్తోంది, విస్తారంగా ప్రకటిస్తోంది అని అర్థం. విభవం వివృణోతి అంటే ఆచ్ఛాదన లేకుండా దాన్ని ఆచ్ఛాదనని తొలగించి స్పష్టంగా కనపడేటట్లుగా చేస్తోంది అని అర్థం. అంటే వ్యక్తం చెయ్యటం అని అంటారు. వివృణోతి అంటే వ్యక్తపరుస్తోంది. ఏమని వ్యక్తపరుస్తోంది? దేన్ని వ్యక్తపరుస్తోంది అంటే విభవం, సంపదని, వైభవాన్ని. ఎవరి సంపదని అంటే పరమాత్మ ఎలాంటి తక్కువడా, ఉభయ విభూతి నాయకుడు. ఆయనకు ఉండేటటువంటి విభూతి ఎంత గొప్పది, ఆ గొప్ప ఆ వైభవమంతా, ఆ విభవమంతా స్వామి చూపులలో అద్భుతంగా ప్రకటింపబడుతోంది, వ్యక్తపరుస్తోందిట. ఆయన యొక్క ఆ దృష్టి, ఆ చూపు మనకి స్వామి యొక్క వైభవాన్ని వివృణోతి అనే అనుకుందాం. ఇంకో అన్వయం కూడా ఉంది, తర్వాత చెప్తాను. స్వామిని చూడగా కొంతమందిని చూసామనుకోండి, ఓ అబ్బా రాజ్యాల కొద్దీ లక్షణాలని ఆ కళ్ళే చెప్తున్నాయండి, ఎంత అదృష్టవంతుడో అని అన్నట్లుగా విభవం వివృణోతి. ఆ స్వామి నేత్రాలను చూస్తే ఆయన మొత్తం జగత్ చక్రవర్తి, ఉభయ విభూతి నాయకుడు అని స్పష్టంగా ఆ నేత్రాలు వ్యక్తం చేసేస్తున్నాయి, ఏమీ లోపల పెట్టి ఉంచలేదు. ఇక విస్తృణీతే రుచం. ఈ విస్తృణీతే అనేది రుచం అన్న దగ్గర పెట్టుకోవాలి. రుచం అంటే కాంతిని అని అర్థం అన్నమాట, తేజస్సు అని అర్థం. అందులో లక్షణాన్ని కొద్దీ విభవం చెప్తోంది. రుచం అంటే అద్భుతమైనటువంటి కాంతిని. విస్తృణీతే ఇంకొంచెం పెంచి, ఎలాగైతే ఏసీ లెవెల్స్ పెంచుకుంటూ ఉంటామో, ఫ్యాన్ లెవెల్స్ పెంచుకుంటూ ఉంటామో అలాగా రుచం ఆ కాంతి, ఆ తేజస్సు, నేత్రాలలో ఉండేటటువంటి అద్భుతమైన దివ్యమైనటువంటి ఒక తళుకు అంటారు చూసారా, అది ఆవిష్కురుతే, విస్తృణీతే అంటున్నారు. ఇంకా విస్తారం చేస్తోంది స్వామి యొక్క ఆ అద్భుతమైనటువంటి తేజం ఏదైతే ఉందో అది కళ్ళల్లో స్పష్టంగా ప్రకటితమవుతోంది, విస్తారంగా మనకి తెలుస్తోంది అంటున్నారు. ఇంకా ఆవిష్కురుతే అపారాం కృపాం. అపారాం కృపా, అపారమైనటువంటి కృపని ఎలా ప్రకటిస్తాడు ఆయన అంటే మరొక అవయవం ద్వారా చెప్పక్కర్లేదు. ఆ నేత్రాలలోనే ఆ కృప ఇలా నిండుగా ప్రవహిస్తున్నట్లుగా మనకి తెలియబడుతూ ఉంటుంది. అపారాం కృప, మనసులో ఉన్నదంతా కళ్ళల్లోంచే ప్రకటితమైనట్లుగా స్వామిలో ఉండేటటువంటి కృప అంతా ఈ నేత్రముల ద్వారా, ఈ దృష్టిపాతము ఆవిష్కురుతే ఆవిష్కరిస్తోంది. విగ్రహావిష్కరణ ఇలాంటి పదాలు మీరు వింటున్నారు అంటే ఆవిష్కరించడం అంటే ఏమిటి? అడ్డు తొలగించేయడం అన్నమాట. అక్కడి నుంచి స్వేచ్ఛగా దాని సంచారానికి అవకాశాన్ని కలిగించడం. దర్శనానికి కానివ్వండి, నివాసానికి కానివ్వండి, ఏదైనా సరే ఆవిష్కరణం అంటే అది అన్నిటికీ వ్యక్తపరచడం అనే అర్థమే, కానీ క్రియాపదాలు మారుతున్నాయి. ఆవిష్కృతే అంటున్నారు, విస్తృణీతే అంటున్నారు, వివృణోతి అంటున్నారు.
అన్నీ ఇంచుమించుగా వ్యక్తమవుతున్నాయి అని అర్థంలో. వివృణోతి అంటే వ్యక్తపరుస్తోంది, విస్తృణీతే అంటే విశదం చేస్తోంది, ఆవిష్కృతే అంటే ప్రకటిస్తోంది. ఇక అభివర్షతి హర్షం, హర్షం అభివర్షతి. మనం వెళితే ఆయన ఎదురుగా నిలబడితే వరదరాజస్తవం చదువుకున్నాం స్వామి అని అంటే అనక్కర్లేదు, చదువుకుంటామని ఆయనకు తెలుసు కదా, ఆయనే కనిపెట్టడు వాడు కాదు. కాబట్టి మనందరం వరదరాజస్తవాన్ని అర్థంతో అనుసంధానం చేసుకొని వెళితే ఆయనకి ఎంత ఆనందం అనుకున్నారు. ఆయన చూపులలో అంట హర్షం అభివర్షతి. ఎలాగైతే ఋతుపవనాలు వచ్చిన తర్వాత అద్భుతమైనటువంటి వర్షాలు పడతాయో, కేరళ దాకా వచ్చేసాయి కాబట్టి ఇంకా మనకేం బెంగలేదు, రోహిణి కార్తె లాంటి ఎండలని మనమేం పెద్దగా అనుభవించలేదు, సమ్మర్ గడిచిపోయింది అనే ఆనందం. అంతేకాదు అద్భుతమైనటువంటి వర్షధారలలో మనం తడుస్తామనే ఆనందం మనకు ఎలా కలుగుతుందో, స్వామి నేత్రపాఠంలో ఆ దృష్టిపాఠంలో హర్షం అభివర్షతి. ఎవరున్నారు ఈ కాలంలో, ఎవరు చదువుకుంటారు పంచస్తవాలు? వీళ్ళు కనుక చదువుకున్నారు, ఎంత బాగుందో, ఎంత చక్క, ఎంత బుద్ధిగా చదువుకున్నారో అని ఆయన కళ్ళల్లో ఆనందం పొంగి పొరలుతుందిట, కాదు ధారగా కురుస్తుందిట, వర్షధారగా. చేతనులని చూస్తే ఆయన నేత్రాలలో కలిగేటటువంటి ఆనందం అంత అతిశయించి ఉంటుంది కనుక హర్షం అభివర్షతి. అలా హర్షాన్ని వర్షిస్తోందా, అభితః వర్షతి, అంతటా కురిసేటట్లుగా చేస్తోందా అని ఆ కళ్ళల్లో ఆనందం అలాగా ఆ కిందకి ధారగా పడుతూ ఉన్నట్లుగా ఉంటాయిట నేత్రాలు. సేవించండి నేత్రాలని, మీ ఇష్టం, మీరు ఏది కావాలంటే అది చూడండి, కానీ నేత్రాలను మాత్రం మీ కనులారా సేవించాలి. అభివర్షతి హర్షం. ఆ పొంగిపోవడంతో పాటుగా కొంతమంది ఉంటారు మనకే తెలుసు కదా, వెనకని వరుసగా కొంతమంది క్యూ లైన్ లో పంపిస్తున్నాం అనుకోండి. మొన్న కూడా నేను గమనించాను, నేను అక్కడే ఉన్నాను కదా, స్వామివారు లోపల ఉన్నారు. ఎందుకు కొంతమంది పాపం మిగిలిపోయినారు అంటే ఈ ముందున్న వాళ్ళ కొంచెం తెలివితేటలే, చమత్కారాలే ఇవన్నీ కూడా. వీళ్ళు అలా దర్శించేసి వెళ్ళిపోవాలి, వెళ్ళిపోతే కదా వెనక వాళ్ళు వస్తారు చూడ్డానికి ఉంటుంది. మనం ఒక్కళ్ళవే ఉంటే ఎంతసేపు ఉన్నా పర్వాలేదు, కానీ వెనకని ఇంత 100 మంది ఉన్నప్పుడు మనం అక్కడే నిలబడిపోకూడదు. కానీ కదలాలనిపించదే, నిలబడ్డారు, అంతవరకు బాగానే ఉంది. అలా నిలబడి మళ్ళీ వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి తోస్తున్నా సరే, వెళ్ళమన్నా సరే మళ్ళీ చూసి మళ్ళీ వెనక్కి ఉండి అలా సమయాన్ని చేస్తుంటే లైన్ నడపడం ఎంత కష్టం అవుతుంది చెప్పండి. వెనక వాళ్ళు పాపం నష్టపోతారా? కానీ మనకుండే స్వార్థం మనని అలాగే అనుభవించేటట్లుగా చేస్తుంది. పరమాత్మ ఎదురుగా ఉన్న వాళ్ళని చూసి పొంగిపోతాడు, కనిపిస్తున్నారు కాబట్టి. మరి పాపం ఆ వెనక నుండిపోయిన వాళ్ళ సంగతి ఏమిటి? వాళ్ళెప్పుడు దగ్గరికి రావాలి? మళ్ళీ టైం అయిపోతుందేమో, వీళ్ళు రారేమో అంటే ఆయనకి వాళ్ళ మీదే ప్రేమ ఎక్కువ. మన స్వామివారు ఎలాగైతే ఉండండి మిమ్మల్ని అక్కడ కూర్చోపెడతారు పర్వాలేదు అని ఓ 10 నిమిషాల సేపు వాళ్ళతో ఎలా మాట్లాడారో, అలాగే స్వామి యొక్క దృష్టిపాతం అలాంటి వారి మీద కూడా ఉంటుందిగా. ఆర్ద్రభావం తనుతే, ఆర్ద్రభావం తనుతే, ఆర్ద్రతని కలిగి ఉంటుంది. ఆర్ద్రత అంటే కళ్ళు చెమ్మగిల్లే అంటారు చూసారా, మెత్తదనం అన్నమాట. కాఠిన్యం లేకుండా చక్కగా మెత్తదనాన్ని సంతరించుకుంటుంది. కన్ను మెత్తదనాన్ని సంతరించుకో, కన్నే చాలా సున్నితంగా ఉంటుంది కదా. అంటే ఆ చూపులలో ఆ రకమైనటువంటి మృదుత్వం ఏర్పడుతుంది. ఆర్ద్రభావం తనుతే, ఆర్ద్రత కలుగుతుందిట. అంటే ఎంత కఠినమైన మనస్సు ఉన్న వాళ్ళకైనా ఆయన చూపు పడితే ఆ చల్లతనం వల్ల వీళ్ళ హృదయం కూడా మెత్తగానే అయిపోతుంట. కొంతమంది ఉంటారు, వాళ్ళకి ఎలా ఉంటుందిట అంటే తినేస్తున్నారు వీళ్ళు, ఇలాగే తీసుకెళ్తారు, ఇగో ఇక్కడ ఈ దర్శనాలు ఇలాగే ఉంటాయి, అందరూ తోసుకోవడమే, ఎవ్వరూ క్రమశిక్షణను పాటించరు, అందుకే నేను రానంటాను ఇలాక అని విసుక్కుంటూ ఉంటారు. పాపం ఆడవాళ్ళు భర్తల్ని తీసుకొస్తే, లేకపోతే పిల్లల్ని తీసుకొస్తే, లేదా తోడు ఎవరినైనా తీసుకొస్తే మనకున్నంత ఆర్ద్రత వాళ్ళకి ఎందుకు ఉంటుంది? అసలే వాళ్ళకి చిరాకు ఇలాంటివన్నీ. ఏదో మన మాట కాదనలేక వాళ్ళు వచ్చారనుకోండి, వచ్చి నిలబడ్డప్పుడు
జరిగినప్పుడు ఇలాంటి కంగాళీలు అవుతున్నాయి అనుకోండి, ముందు మనకే బెంగగా దేవుడు తెలిసిన సంగతి, వాళ్ళు మా ఆయన నన్ను తిట్టకుండా ఉంటే చాలు, మా అబ్బాయి నన్ను విసుక్కోకుండా ఉంటే చాలు అనే బెంగ అయితే పెరిగిపోతూ ఉంటుంది కదా. ఇప్పుడు మరి అలాంటి వాళ్ళని మనం తర్వాత ఏదో మంచిగా చెప్పి కన్విన్స్ చేసి అలా కాదురా ఇలా కాదురా ఇలా ఉంటుంది అలా ఉంటుందా, మనం ఏం చెప్పక్కర్లేదండి. మనం చూసి మన వెనకాతల వాడు కూడా చూసి వచ్చిన తర్వాత వాళ్ళ అబ్బా ఎంత బాగుంది స్వామి విగ్రహం అంటారట వాళ్ళు. ఇదేంటి వీడేనా అంటున్నాడని మనం ఆశ్చర్యపోయి వెనక్కి మన అబ్బాయేనా అని తిరిగి చూడాలన్నమాట. ఏంటి వీడిలో ఇంత మార్పు ఎలా కలిగింది అని అంటే ఆర్ద్రభావం తనుతే, ఆ స్వామి దృష్టికి ఉండేటటువంటి ఆ పవర్ అలాంటిది. ఎంత కఠినమైన హృదయం ఉన్న వాళ్ళకైనా సరే వెంటనే మనస్సు ఆర్ద్రతని పొందించేస్తుంది. ఎలాగైతే ఏసీ రూమ్ లో ఉన్నాం అనుకోండి, ఏసీ చల్లతనాన్ని విస్తరింపచేస్తూ ఉంటుంది, అందులోంచి చల్లతనం వస్తూ ఉంటుంది. స్వామి నేత్రాలలోంచి ఆ ఆర్ద్రీకరణం అనేటటువంటి ఒక శక్తి, ఆర్ద్రత అనేటటువంటి ఒక శక్తి ఆయన నేత్రాలలో ఉంది. ఆ ఏసీ రూమ్ లో ఉండేటటువంటి సోఫాలు, కుర్చీలు, వస్తువులు అన్ని చల్లబడిపోతాయి, చల్లబడిపోవా? ఇది దేని వల్ల అంటే ఆ మూల వస్తువు ఏదైతే ఉందో చల్లదనానికి కారణమైనది, దానివల్ల మిగిలినవన్నీ కూడా చల్లబడిపోయినట్లుగా. ఎండలు బాగా ఉంటే అవి వేడెక్కిపోయినట్లుగా, మూల వస్తువు ఏదైతే దాని ప్రభావమే కదా ఉంటుంది. అలా స్వామి యొక్క ఆ నేత్రపాతం, దృష్టిపాతం ఆర్ద్రభావం తనుతే, అలాంటి ఆర్ద్రతని కలిగిస్తుంది. ఎవరికైనా సరే ఆయనని చూసేసరికి ఉన్నటువంటి ఆ కాఠిన్యం అంతా పోవాలి, పోయి అబ్బా అనిపించాలి. వాళ్ళు కూడా మెత్తబడిపోతారు అనమాట, వాళ్ళు కూడా ఇంకా అసలు కాఠిన్యాన్ని వదిలిపెట్టేస్తున్నారు అని అంటారు. దీని నుంచి మీకు ఎగ్జాంపుల్ చెప్పడం మొదలు పెడతాను నేను, గుర్తుపెట్టు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవచ్చు. ఇది ముందు చెప్తాను నేను. ఇలా మనకి తెలిసిన ఎగ్జాంపుల్ పిల్లలో, భర్తలో అని నేను అంటున్నాను. ఎందుకంటే ఆడవాళ్ళకు ఉండేటటువంటి ఇబ్బందులు చాలా రకాలుగా ఉంటాయి కాబట్టి, ఇంకా ఆడవాళ్ళకి భక్తి ఉంది కాబట్టి ఈ ప్రవృత్తిలో ఉన్నారు. ఇప్పుడైతే వాళ్ళు కూడా బాగా తెలివి మీరిపోయినారు. ఈ గోష్ఠిగా ఈ దర్శనాలు, ఈ కార్యక్రమాలు చేసుకునే అలవాటు వచ్చిన తర్వాత, ఒకవేళ నేను కూడా వస్తాను అని వాళ్ళ ఆయన అంటే, మీరు ఎందుకులేండి హాయిగా ఇంటి దగ్గర ఉండండి అని నిశ్చింతగా అనగలుగుతున్నారు. ఎందుకంటే ఇలాంటి తలనొప్పులేవి అక్కర్లేకుండా ఉండడానికి. ఇద్దరు అందంగా అనుభవించే వాళ్ళైతే మన శ్రీనివాసరావు గారు వాళ్ళలాగా అదొక లేదు, లేకపోతే టెన్షన్ లేకుండా ఉండాలి అంటే వాళ్ళు రాకుండా ఉంటేనే మనం హాయిగా సేవించగలుగుతాము అనే భావనలు ఉంటాయి. అక్కర్లేదు. పరమాత్మ యొక్క, వరదరాజస్వామి యొక్క చూపు అలాంటి వాళ్ళను కూడా మార్చేస్తుంది. వాళ్ళు ఇంకా నోరెత్తరండి, నిజంగా కఠినంగా ఒక్క మాట కూడా అనరు. ఇదివరకైతే వెటకారాలు, హేళనలు, ఇంట్లో ఉంటావేంటి పాపం, నీకు బయటకు వెళ్ళాలంటే ఎక్కడలేని శక్తి వస్తుంది అనేటటువంటి ఈ హేళనలు ఇవన్నీ తర్వాత మానేస్తారు. కంచికి వచ్చి వాళ్ళు కనుక వరదరాజస్వామిని సేవించుకున్నట్లయితే ఎలాగా అనంటే ఆ ఆర్ద్రతని ఆయన ఎలా కలిగిస్తాడు అనడానికి దుర్యోధనుడి కంటే వీళ్ళేం గొప్పవాళ్ళ? ఒక్కసారి ఆలోచించండి. ఎత్తి పొడుపులు అవి చేశారు అని చెప్పి పాపం పొందిన వాళ్ళు కాబోలు అంటున్నారు. ఈ దుర్యోధనుడు ఉంటున్నాడు. స్వామి వైభవం ఎలాంటిదిట అంటే, ఆయన రాయబారానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఆయన విదురుడింటికే వెళ్ళాడు. అందరూ రెడీగా ఉంటున్నారు, అందరూ వెల్కమ్ చెప్పారు, అందరూ మంచి రిసెప్షన్ ఇచ్చారు. మా ఇంటికి రా, మా ఇంటికి రా, మా ఇంటికి రా అని పిలిచారు. ఎవరి మాట పట్టించుకోలేదు ఆయన. అతిరథులు, మహారథులు వాళ్ళందరూ కూడాను వచ్చాడు. ఆయన అందరినీ పలకరించాడు. విదురునింటికి వెళ్ళాడు. విదురు అన్న అని భుభుజే అక్కడ ఆయనకి టేస్టీగా ఉంది. ఆయన పెట్టినటువంటి ఆ డిన్నరో లేకపోతే లంచో మనకు తెలియదు, ఆ టైము భారతంలో మీరు విని ఉంటారు కాబట్టి అది అనుకోండి. ఆతిథ్యాన్ని అయితే అందంగా స్వీకరించాడు. ఇప్పుడు మళ్ళీ అసలు కార్యక్రమానికి రావాలి కదా. తదియారాధన అక్కడే ఉండిపోతే సభలకు ఎవరు ఉంటారు? అందుకని సభల్లో వచ్చేయాలి. ఈయన వచ్చింది రాయబారానికి, అందుకని రాయబారానికి సభకి వచ్చాడు ఆయన. ఆ రాత్రి ఆతిథ్యం విదురుడి ఇంట్లో తీసుకున్నాడు అనే సంగతి అందరికీ తెలుసు. పెద్దవాళ్ళు కదా, గంభీరంగా ఉన్నారు. భీష్మ ద్రోణాదులైతే ఏమీ ఎదిరించి ప్రశ్నించలేదు. వాళ్ళకి తెలుసు కదా స్వామి మహాత్మ్యం ఏదో. కానీ ఉండబట్టదు కదండి. ఈ పిల్లలకు ఉండేటటువంటి తొందరపాట్లు ఎలా ఉంటాయి? మాట్లాడకని మనం అంటున్నా వాళ్ళు డైరెక్ట్ గా పెద్దలతో ఏవో ప్రశ్నలు వేస్తూ ఉంటారు కదా.
అలాగా దుర్యోధనుడు ఉండబట్టలేక అడిగేశాడు, ఏమయ్యా భీష్మద్రోణావతిక్రమ్య, వాళ్ళేం తక్కువ వాళ్ళ, భీష్ముడు ద్రోణుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా నిన్ను రమ్మని బతిమాలుతూ ఉంటే వాళ్ళని దాటుకొని వచ్చేసాం. పోనీ ఇప్పుడు పని మా నాన్నగారితో, మా నాన్నగారు నా చేతిలో కీలుబొమ్మ, కొంచెం నన్ను మంచి చేసుకోవాలనే ఉద్దేశంతోనైనా మా ఇంటికి రావచ్చు కదా, మాం చెయ్యవా, నన్ను నువ్వు లెక్క చేయలేదు, నన్ను కాదన్నావు మధుసూదన. అబ్బో నీకు తెలుసులే, నీ దారిలో ఎవరైనా అడ్డొస్తే వాళ్ళని ఎలా తొలగించుకుంటావో నాకు తెలుసులే. ఆ సంబోధన చూడండి, మధుసూదన, మధు అనే రాక్షసుడిని సంహరించిన వాడా, కిమర్థం నువ్వు ఎందుకు వాళ్ళింట్లో తిన్నావు అని అడుగుతున్నాడు. కిమర్థం భుక్తం వృషల భోజనం, వృషలుడు కదా ఆయన, తక్కువ జాతికి చెందినవాడు కదా, దాసీపుత్రుడు కదా ఆయన, వృషల భోజనాన్ని కిమర్థం భుక్తం అని అడిగాడు ఆయన. అలా అడిగేటప్పుడు మధుసూదన అన్నవాడే వెంటనే కిమర్థం పుండరీకాక్ష భుక్తం వృషల భోజనో అంటాడు దుర్యోధనుడు. పుండరీకాక్ష అన్నాడండి. అంటే ఎంత అద్భుతంగా, ఎంత గౌరవంగా, ఎంత మంచిగా ఆయనని సంబోధిస్తున్నాడో చూడండి. ఆయన చేసిన పని నచ్చలేదు, కోపం వచ్చింది, ఇన్సల్ట్ చేశాడని ఫీల్ అవుతున్నాడు. ఇన్సల్ట్ చేయబడినటువంటి వాడు తన ఉక్రోషాన్ని వెలిగెక్కాలి. వెలిగెక్కినప్పుడు ఆ గోపికాజార, వేణుగానలోల ఇలాంటివేవో అలాంటి పదాలు వాడాలి. కృష్ణుణ్ణి తిట్టిన వాళ్ళు దొంగడు, దొంగ జారుడు అలా అంటారు కదా, అలాంటి మాటలేమీ కాకుండా పుండరీకాక్ష అని పిలవగలుగుతున్నాడు అంటే ఆ దుర్యోధనుడి మనస్సు కూడా ఎంత మెత్తబడిపోయిందో ఒక్కసారి ఆలోచించండి. అందుకే గట్టిగా కఠినంగా కృష్ణుణ్ణి ఏమీ అనలేకపోయినాడు ఆయన. ఆర్ద్రభావం తనుతే, తనని వ్యతిరేకించేవారు కూడా తనకి అనుకూలంగా ఉండేటట్లుగా వారి రాతి లాంటి మనస్సుని మెత్తగా చేసేటటువంటి వైభవం కలిగినది స్వామి యొక్క దృష్టిపాతము అని చెప్తున్నారు ఇందులో. ఇంకా మిగిలిన వాటికి అన్నిటికీ కూడా చాలా విశేషాలున్నాయి. వాటిని ఇవాళ తొందరగా కాకుండా విశేషంగా రేపు మనం అనుసంధానం చేసుకుందాం. ఎంత అవమానించినా అవమానింపబడిన వాళ్ళు పొగుడుతూనే ఉంటారు, ఎంత ప్రేమించిన వాళ్ళు ఆయనకి దాసోహం అనే అంటారు. అది ఆ నేత్రాలలో ఉండేటటువంటి వైభవం, ఆ చూపులో ఉండేటటువంటి వైభవం అని ఇక్కడ ప్రధానంగా మనం తీసుకోవాలి. ఆయన యొక్క వైభవము ఇలా ప్రకటితమవుతోంది, ఆయన చూపు పడితే మనకి అటువంటి వైభవం కలుగుతుంది అని అంటారు. విస్తృతంగా రేపు దీని విశేషాంశాలని మనం తెలుసుకుంటూ ముందుకి సాగుదాం. ఇప్పుడు ఒక్కటే తెలుసుకుందాం, స్వామి చూపుకి అంత వైభవం ఉంటుందా అంటే ఏం బెంగక్కర్లేదు. ఆయన మనస్సులో ధ్యానం చేస్తేనే ఎంతటి మార్పు కలుగుతుంది అనేది మనకి బృందావనం దగ్గర స్పష్టంగా చెప్పారు మహానుభావులు. ఆయన బృందావనం గోవులకి మేతకి లోటు లేకుండా చక్కటి పచ్చగడ్డితో నిండినది కావాలి అని అనుకున్నాడా? అనుకున్నప్పుడు ఆయన బృందావనాన్ని చూసి అన్నాడా లేక ధ్యానం చేసి అనుకున్నాడా అంటే శుభేన మనసాధ్యాతం అంటారు. భగవంతుడు ఒక్కసారి తలుచుకుంటేనే నీరసమైనది సారసంగా తయారవుతుంది. ఆ బృందావనమే నిదర్శనమే. ధ్యానానికి అంటే ఒక్కసారి స్వామి తలపులో వెళితేనే ఇంత వైభవం వచ్చినప్పుడు స్వామి చూపు పడితే ఇంకా చెప్పాలా వేరే అని ఇక్కడ మనకి వ్యాఖ్యానాన్ని ప్రారంభం చేస్తారు. అంచేత ఆ స్వామి దృష్టిపాతం మన మీద కూడా పడేటట్లుగా మనం ఆ స్వామి సేవని చేసుకుంటూ ఆనందాన్ని పొందుదాం. ఈ శ్లోకాలు రెండింటినీ కూడా నేను ఉపదేశాత్మకంగా చెప్తాను. చెప్పిన తర్వాత